Hello all, myself Dr. Rukesh, consultant pediatrician at Paramita Hospital, Madinaguda branch. సో ఈరోజు మనం చిన్నపిల్లలు ఎంత నిద్రపోవాలి, వాట్ ఇస్ ద నార్మల్ స్లీప్ టైం అనేది తెలుసుకుందాం. సో స్లీప్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ కిడ్స్. సో అడిక్వేట్ స్లీప్ ఉండడం వల్ల కిడ్స్ యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కరెక్ట్గా ఉంటుంది. దీంతో పాటు మన బాడీ ఆర్గన్స్ అవన్నీ రిజ్యుమినేట్ అవుతాయి అండ్ బ్రెయిన్ కూడా రెస్ట్ దొరుకుతుంది, బ్రెయిన్ అండ్ ఐస్. సో స్లీప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దాంట్లో ఎంతవరకు నిద్రపోతారు పిల్లలు అంటే, సో ఫస్ట్ 3 months బేబీస్ వచ్చేసి యావరేజ్గా 14 to 19 hours అంటే అప్ టు 20 hours స్లీప్ టైం అనేది ఉంటుంది. యావరేజ్గా దే టేక్ ఎ నాప్ ఆఫ్ 3 naps per day. సో ఆఫ్టర్ 3 months అంటే 4 months to 1 year బేబీస్ అయితే యావరేజ్గా 12 to 15 hours స్లీప్ టైం అయితే ఉంటుంది అండ్ దే టేక్ 2 naps. అండ్ ఆఫ్టర్ దట్ 1 years తర్వాత అంటే 1 to 2 years చైల్డ్లో అయితే 11 to 14 hours ఈజ్ యావరేజ్ స్లీప్ టైం అండ్ 1 nap సరిపోతుంది. అండ్ మోర్ దెన్ 2 years కిడ్స్కి అయితే 7 to 8 hours స్లీప్ ఈజ్ సఫిషియంట్. కానీ మినిమం 8 hours స్లీప్ ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా పిల్లలు కరెక్ట్గా పడుకోవాలి అంటే ఎలా అంటే, కొంతమంది పేరెంట్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు ఓపీడీలో, పిల్లలు తొందరగా పడుకోవట్లేదు, లేట్గా నిద్రపోతున్నారు. సో తొందరగా ఎలా పడుకోబెట్టాలి అంటే, సో ఫస్ట్ థింగ్ బేబీస్కి లేదా కిడ్స్కి పడుకునే 1 hour ముందు వరకు మనము గ్యాడ్జెట్స్ అనేవి ఉండకూడదు, గ్యాడ్జెట్స్ అనేది చూపించకూడదు. అండ్ ఇంకోటి ఏంటంటే, పిల్లలు పడుకునే బెడ్రూమ్ వచ్చేసి కామ్ గా ఉండాలి, అంబియంట్ టెంపరేచర్ ఉండాలి, లైటింగ్ అనేది డిమ్ గా ఉండాలి. అండ్ దీంతో పాటు పిల్లలు పడుకునే 1 hour ముందు వరకు వాళ్ళకి స్వీట్స్ కానీ, చాక్లెట్స్ కానీ, షుగర్ డైట్స్ కానీ లేదా ఇతర జంక్ ఫుడ్ కానీ ఇవ్వకూడదు. సో అండ్ పిల్లలకి పడుకునేటప్పుడు బెడ్ టైం రొటీన్ అంటే డైలీ ఏ టైం పడుకుంటారో అదే టైం ప్రిఫర్ చేస్తే బెటర్. లేదా ఏదైనా హాలిడే ఉంది లేదా బయటికి వెళ్ళారు అంటే ఒక 1 hour లేట్ అయినా పర్వాలేదు. అండ్ దీంతో పాటు పిల్లలకి బెడ్ టైం స్టోరీ అంటే పడుకునేటప్పుడు ఒక స్టోరీ లాగా చెప్తే అది వాళ్ళకి అలవాటు అయ్యి ఆ టైంకి స్టోరీ వినుకుంటూ పడుకుంటారు. సో ఈ జాగ్రత్త తీసుకున్నట్టయితే పిల్లలు టైంకి పడుకుంటారు అండ్ అడిక్వేట్ స్లీప్ ఈస్ మెయింటైన్. థ్యాంక్ యూ.